హలో అందరికీ నమస్కారం। ఈ వీడియోలో పాలు విరగకుండా పరవాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను। వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। స్వీట్ అనగానే మనకి గుర్తొచ్చే వాటిల్లో పరవన్నం కూడా ఒకటి। దేవుడికి నైవేద్యంగా కూడా మనం ఎక్కువగా ఈ పరవన్నాన్ని నివేదిస్తూ ఉంటాం కదా। కానీ ఒక్కోసారి మనం బెల్లం వేయగానే పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి। అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా చేయండి। ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ పరవన్నం అనేది రెడీ అవుతుంది। దానికోసం నేను ఒక హాఫ్ కేజీ రైస్ని అలానే ఒక 100 గ్రామ్స్ పెసరపప్పుని నానబెట్టుకున్నాను। బాగా కడిగి నానబెట్టుకోవాలి। తర్వాత ఒక 1 లీటర్ పాలని గిన్నెలోకి తీసుకోవాలి। అదే గిన్నెలోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। పెసరపప్పుని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి। మీ దగ్గర ఒకవేళ పెసరపప్పు లేకపోతే కందిపప్పు అయినా వేసుకోవచ్చు। ఒకసారి ఇలా వేసి చూడండి, మీ పరవన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, 1 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। రైస్ అనేది బాగా ఉడకాలి। చూసారు కదా, ఇక్కడ 0.5% రైస్ అనేది ఉడికిపోయింది, కానీ ఇంకా ఉడకాలి। ఈ లోపల నేను బెల్లాన్ని తీసుకున్నాను। 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది। 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా చూపించినట్లుగా తురుముకోవాలి। ఈ పరమాన్నానికి తాటి బెల్లంలా కంటే ఇలా పసుపు కలర్లో దొరికే బెల్లం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది। అదొక టేస్ట్లో ఉంటే ఇదొక టేస్ట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇక్కడ నేను బెల్లంని వేసుకున్నాను। రైస్ అనేది బాయిల్ అయ్యింది పర్ఫెక్ట్గా। బెల్లంని యాడ్ చేసుకోవాలి। రైస్ బాగా ఉడికిన తర్వాతే మనం ఈ బెల్లాన్ని వేసుకోవాలి, లేదు అంటే రైస్ ఇంకా ఉడకదండి। కాబట్టి రైస్ అంతా కూడా బాగా ఉడికిన తర్వాతనే ఈ బెల్లాన్ని వేసుకోవడానికి ట్రై చేయండి। బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోవడం వల్ల తొందరగా కరిగిపోతుంది। ఒకవేళ మీరు అలానే గడ్డల్లా వేస్తే చాలా టైం పడుతుంది, అడుగు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి। కాబట్టి ఇలా తురుముకొని వేయడానికి ట్రై చేయండి। బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి। అలానే ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి। ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేశాను। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలానే బాదం పప్పు, జీడిపప్పు, ఇష్టమైతే కిస్మిస్, ఇలా ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పరమాన్నంలో కొబ్బరి ముక్కల్ని ఇలాగా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇక్కడ కిస్మిస్ని కూడా నేను వేయించుకుంటున్నాను। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా తీసుకువెళ్ళేసి మన పరమాన్నంలో వేసేసుకోవాలి। మరి మాడిపోకుండా చూసుకోండి। చూసారు కదా, ఇవి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇట్లా నేను పరమాన్నంలో వేసేసుకుంటున్నాను। ఇలా చేయడం వల్ల పరమాన్నం టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది। అలానే కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది। మరి రైస్లా ఉంటే పరమాన్నం అనేది బాగుండదు, మనకి కాస్త మెత్తగానే ఈ రైస్ అనేది ఉడకాలి। బెల్లం వేసిన తర్వాత కూడా పాలు అసలు విరగలేదండి। ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అసలు పాలు విరగవు। అంతే అండి, పరమాన్నం తయారు చేయడం। ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। అయితే కొంతమందికి పరమాన్నం కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఇలా జారుగా ఉంటే నచ్చుతుంది। మీకు ఎలా కావాలనుకుంటే దానికి అకార్డింగ్గా మిల్క్ని అడ్జస్ట్ చేసుకోండి। జారుగా కావాలంటే కొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి। చూసారు కదా, మన రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది। చిన్న పిల్లలతో సహా ఈ పరమాన్నాన్ని తినొచ్చండి। ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।